హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు మరో వంటకంతో వచ్చాను. దాని పేరు చనా దాల్. ఈ చనా దాల్ అనేది హెల్త్కి చాలా మంచిది. ఇందులో బి కాంప్లెక్స్, విటమిన్ అండ్ ఐరన్ ఉన్నాయి. వెయిట్ మేనేజ్మెంట్ తక్కువ మోతాదులో సాయంత్రం పూట తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీని చూసేద్దాం. ఇలా 2 hours నానబెట్టుకున్న తర్వాత దీనిని వాటర్ లేకుండా వడకట్టుకోవాలి. ఇలా వడకట్టుకున్న మిశ్రమాన్ని ఒక క్లాత్లో వేసి ఆరనివ్వాలి. ఇలా ఈ మిశ్రమాన్ని ఒక క్లాత్లో వేసుకొని బాగా ఆరనివ్వాలి. ఒక 5 minutes. బాగా ఆరిన తర్వాత వీటిని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం రండి. ఆయిల్ బాగా వేడెక్కాక ఇలాంటిది ఒకటి తీసుకొని ఆయిల్ ములిగే వరకు పెట్టి ఈ శనగపప్పుని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండాలి. ఒకేసారి వేసిస్తే ఆయిల్ పొంగిపోతుంది. నిదానంగా కొంచెం కొంచెం వేస్తూ వేపుకోవాలి. తర్వాత ఒక 2 minutes తర్వాత ఈ మిశ్రమాన్ని కళాయిలో వేసేయాలి. దీన్ని బాగా వేగనిచ్చి మీడియంలో పెట్టుకొని బాగా వేగనీయాలి. చూడండి, ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకుంటూ ఉండాలి. చూడండి, ఇవన్నీ వేగిపోయిన తర్వాత ఇలా పైకి వచ్చేస్తాయి. ఇలా తీసి చూడండి, గోల్డెన్ కలర్లోకి వచ్చేస్తాయి. తర్వాత ఇలా అంటుంటే సౌండ్ వచ్చేలా వేసుకోవాలి. దీన్ని ఇప్పుడు బౌల్లోకి తీసుకోవాలి. మళ్ళీ అన్నీ ఇలాగే వేపేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ వేపుకున్న తర్వాత 1/2 teaspoon సాల్ట్, 1/2 teaspoon కారం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. ఇలా అయిపోయిన మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకొని 1 నెల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఈవినింగ్ పూట స్నాక్స్ కింద వాడుకోవచ్చు.